చేరే చోట ఏదో చేసేస్తే ఆనందమే ఉంటుంది. మనం చేరుకునే చోటు చూసి అక్కడ మనవాడొకడున్నాడ్రా అని అనిపించుకుంటే కదా అసలైన కిక్కు. నార్త్లో డే 1 ఓపెనింగ్లో ఫస్ట్ ప్లేస్లో మన హీరో ఉంటే టాప్ 5 లిస్ట్లో మన కెప్టెన్స్ ముగ్గురున్నారు. బాలీవుడ్లో పేరు మోసిన ఖాన్ల రికార్డుల్ని కొల్లగొట్టేస్తోంది సౌత్ కాంటెంట్. నార్త్ హీరోల లెక్కలను దాటి ఫస్ట్ ప్లేస్ని కొట్టేశాడు పుష్పరాజ్. 72 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించి మొన్నటి వరకు షారూక్ జవాన్ పేరు మీదున్న రికార్డులను దాటేశారు. ఫస్ట్ ప్లేస్ పుష్ప ది రూల్ కొట్టేసరికి సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంటోంది బాద్షా జవాన్. అయితే జవాన్ సినిమాని డైరెక్ట్ చేసింది సౌత్ డైరెక్టర్ అత్లీ. నార్త్లో ఆయన చేసిన ఫస్ట్ మూవీతోనే ఈ రేంజ్ రికార్డ్ని సొంతం చేసుకున్నారు. కాంటెంట్ ఈజ్ కింగ్ అంటారు. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన స్త్రీ 2 ఇప్పుడు బాలీవుడ్ ఓవరాల్ కలెక్షన్స్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ పార్ట్కు వచ్చిన క్రేజ్తో 55.4 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేసింది స్త్రీ 2. లాస్ట్ ఇయర్ షారూక్ నటించిన జవాన్ మాత్రమే కాదు, పఠాన్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరింది. డే 1 55 కోట్ల వసూళ్లను రికార్డ్ చేసింది పఠాన్. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది పఠాన్. ఈ మూవీకి అతి దగ్గరగా వచ్చి ఆగిపోయింది మన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్. 54.7 కోట్లతో టాప్ 5లో ఇప్పటికీ సేఫ్ ప్లేస్లోనే ఉంది యానిమల్. నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో ఆడియన్స్కి హెలో చెప్పడానికి రెడీ అయిపోతున్నారు నిధి అగర్వాల్. అవి 2 కూడా రీజనల్ సినిమాలు కాదండోయ్, పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన మూవీసే. ఎన్నాళ్లుగానో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్కి ఈ 2 మూవీస్ ఎంత ప్లస్ అవుతాయో చూద్దాం. నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఇదే. ఇస్మార్ట్ శంకర్లో దిమాగ్ ఖరాబ్ అంటూ దుమ్మురేపిన పాటే. తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన క్రేజీ ప్రాజెక్టుల్లోనే మింగిలవుతున్నారు ఈ బ్యూటీ. ఎందుకలా అని అడిగితే అన్ని సినిమాలు ఒప్పుకోవడం తనకిష్టం ఉండదట. మంచి ప్రాజెక్టులను చూసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా అనే ఆన్సర్ ఇస్తున్నారు నిధి. అక్కినేని పెద్దబ్బాయి నాగచైతన్యతోనే కాదు, చిన్నబ్బాయి అఖిల్తోనూ స్టెప్పులేశారు నిధి అగర్వాల్. మిస్టర్ మజ్నూలో ఆమె రోల్కి, పర్ఫార్మెన్స్కి మంచి పేరే వచ్చింది. అఖిల్ పక్కన స్క్రీన్ మీద బాగా కనిపించారనే కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారు నార్త్ లేడీ. ఈ ఏడాది నిధి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితేనేం బేఫికర్గా ఉంటాను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను చేసిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని పలకరించటానికి రెడీ అవుతున్నాయన్నది నిధి మాట. అందులో ఒకటి డార్లింగ్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్. రాజాసాబ్లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ ఇద్దరు నాయకులు. అటు పవర్ స్టార్ హరిహర వీరమల్లులోనూ ఇద్దరు నాయకులు. కమర్షియల్ సినిమాల్లో ఎంతమంది హీరోయిన్లున్నారన్నది ఎప్పుడూ పట్టించుకోకూడదు, మన రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ ఉంటే చాలు అని ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ. పాన్ ఇండియా స్టార్తోనూ, పవర్ స్టార్తోనూ అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఎలా అనే ఒపీనియన్ వినిపిస్తోంది అమ్మడి మాటల్లో. పాత్ బ్రేకింగ్లో ఎంత మజా ఉంటుందో కానీ ఆల్రెడీ ఉన్న పాత్లో జాగ్రత్తగా అడుగులు వేసి డెస్టినేషన్ రీచ్ కావడంలో అంతే హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు రష్మిక అండ్ కీర్తి సురేష్కి సరిగ్గా యాప్ట్ అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రష్మిక సక్సెస్, మరి కీర్తి సురేష్ సంగతి ఏంటి? ఎదగడం అంటే అడుగులో అడుగు వేయడం, మెట్టు మెట్టుకు ఎక్కడం అని స్ట్రాంగ్గా నమ్మారు రష్మిక మందన. అందుకే ఎదగడానికి ఉన్న ఏ అవకాశాన్ని ఆమె మిస్ చేసుకోలేదు. ఒకవైపు గ్లామర్, మరోవైపు పర్ఫార్మెన్స్, ఇటు కమర్షియల్ ఫార్ములా అన్నిటినీ జాగ్రత్తగా కవర్ చేస్తున్నారు. మన దగ్గరే కాదు, నార్త్ సినిమాలకు కూడా బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు రష్మిక మందన. రెగ్యులర్ సినిమాల్లోనే కాదు, పీరియాడిక్ టచ్ ఉన్న మూవీస్కు కూడా ఆమెను తీసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతోంది మేకర్స్లో. పాటలకు కావాల్సిన గ్లామర్, సిచ్యువేషన్కి కావాల్సిన సీరియస్నెస్ ని పండించగలరనే కాన్ఫిడెన్స్ పుష్ప 2 చూశాక స్ట్రాంగ్గా రిజిస్టర్ అయింది ఇండస్ట్రీకి. రష్మిక రూట్లో ట్రావెల్ చేస్తున్న సౌత్ హీరోయిన్లు ఎవరు అని ఆరా తీస్తే అందరికీ కీర్తి సురేష్ పేరు కనిపిస్తోంది. కెరియర్ స్టార్టింగ్లో ఫుల్ పర్ఫార్మెన్స్ రోల్స్కి పరిమితమయ్యారు ఈ లేడీ. తర్వాత కాస్త రూట్ మార్చి కమర్షియల్ టచ్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోల పక్కన మెప్పించారు. ఇప్పుడు నార్త్ ఎంట్రీ మూవీ బేబీ జాన్ కోసం ఫుల్గా మేకోవర్ అయ్యారు కీర్తి. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో సక్సెస్ కావాలంటే గ్లామర్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి బాగానే తెలుసుకున్నారు ఈ బ్యూటీ. రీసెంట్గా రిలీజ్ అయిన నయనమటక్క సాంగ్లో కీర్తిని చూసిన వారు రష్మిక రూట్లో పక్కాగా ట్రావెల్ చేస్తున్నారుగా అని అంటున్నారంటేనే కీర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అదితి రావ్ హైదరీ గ్లామర్ ఇండస్ట్రీలో జస్ట్ పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సెన్సిబుల్ క్యారెక్టర్స్కి ఫస్ట్ చాయిస్ ఆమె అన్నది ఫ్యాన్స్ని ఎప్పటికప్పుడు ఫిదా చేస్తున్న విషయం. ఇంతకీ ఇప్పుడు ఎవరికి చాయిస్ అయ్యారు?
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలోనే కనిపించారు అదితిరావు హైద్రి. రీసెంట్గా సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కూడా కెరియర్ని కంటిన్యూ చేస్తానని చెప్పేశారు అదితి. సౌత్లో సెన్సిబుల్ డైరెక్టర్లతో పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ముఖ్యంగా మనీషా సెట్స్లో ఉంటే ప్రతిరోజు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంటుంది. నేర్చుకున్న విషయాలను అక్కడ ప్రాక్టికల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు అదితి. సౌత్లో మణిరత్నంని ఎంత అభిమానిస్తారో నార్త్లో సంజయ్ లీలా భన్సాలి అంటే అంత ఇష్టం అదితికి. రీసెంట్గా హీరామండిలో బిబోజాన్ క్యారెక్టర్ చేసిన రోజులు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయంటున్నారు మిసెస్ సిద్ధార్థ్. హీరామండిలో భావోద్వేగాలు పండించే సన్నివేశాల కోసం ఆకలితో ఉండమని సంజయ్ ఇచ్చిన సలహాను లైఫ్లో మర్చిపోలేనన్నది అదితి మాట. జీవితాన్ని చాలా దగ్గర్నుంచి చూసిన వారు మాత్రమే అలాంటి సలహాలు ఇవ్వగలరని, తాను కూడా లైఫ్ని అంతే సెన్సిబుల్గా డీల్ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు అదితి. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది. జోరు పెంచితే మాత్రం రెండోది కూడా రెడీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంతకీ రెడీ అయిన ఆ ఒకటేంటి, జోరు చూపించాల్సిన రెండోదేంటి అంటున్నారా? చిరంజీవి టు శరణ్ కెరియర్స్ మీద ఫోకస్ పెంచితే ఏంటో అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి డిస్కస్ చేసుకుందాం పదండి. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభరను చెరీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్పోన్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2025కి ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ కన్ఫర్మ్. శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమాని ప్రకటించేశారు. అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ లైన్లో ఉందన్నది టాక్. ఈ యంగ్ కెప్టెన్లు ఎవరు జోరు చూపించినా ఇంకో సినిమాని థియేటర్లకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు బాలయ్య కెరియర్లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. సంక్రాంతికి డాకు మహారాజ్తో దూకుతున్నారు నందమూరి నటసింహం. ఆల్రెడీ అఖండ 2 తాండవం ప్రీ ప్రొడక్షన్ పనులు గట్టిగా జరుగుతున్నాయి. బోయపాటి స్పీడ్ పెంచితే 2025 ఎండింగ్కి అఖండ తాండవాన్ని స్క్రీన్స్ మీద చూడొచ్చన్నది ఫ్యాన్స్ కోరిక. పవన్ కళ్యాణ్ నుంచి 2 సినిమాలు వచ్చే ఏడాది పక్కా అన్నది ఎప్పటినుంచో ఉన్న మాటే. ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కావచ్చింది. అటు ఓజీ కూడా ఇంకొన్నాళ్ల పాటు కాల్ షీట్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ పవర్ సైన్యం డబల్ కా మీఠా కోసం రెడీగా ఉంటారు. అబ్బాయి చరణ్ కూడా గేమ్ చేంజర్తో సంక్రాంతికి పలకరించడానికి రెడీ. ఆల్రెడీ బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీళ్లతో పాటు రేస్లో నాని పేరు కూడా వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల సినిమా హిట్ 3తో జనాల్ని పలకరించడానికి న్యాచురల్ స్టార్ కూడా సిద్ధంగానే ఉంటారన్నది టాక్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.